శతమానం భవతి శతాయుః పురుష శతేంద్రియే ఆయుష్ సేవేంద్రియే ప్రతితిష్టతి. ఇది పుట్టినరోజున వేద పండితులు చెప్పే ఆశీర్వచనం. అంటే నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లమన్నది ఆ ఆశీర్వాద పరమార్థం. అయితే ఆ నూరేళ్ల కాలాన్ని దినాలుగా మార్చుకొని చూస్తే 25 లీప్ సంవత్సరాలను కలుపుకొని 36,525 రోజులు అవుతాయి. ఇది నిండు ఆయుర్దాయం అంటే. అయితే ఈ అనంతకాల ప్రవాహంలో నిండు నూరేళ్ల జీవనయాన సాఫల్యాన్ని ఆస్వాదించే అదృష్టం అది కొద్దిమంది మాత్రమే దక్కుతుంది. సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ఆ నూరేళ్ల జీవితంలో ఎన్ని వేల రోజులు జయప్రదంగా శుభప్రదంగా సాగాయి, జీవితంలో ఎదురైన ఒక్కో అనుభవం వయసు ఎంత, జీవితాన్ని మలుపు తిప్పిన సంఘటనలు ఏమిటి, అప్పటికి మన జీవిత చక్రంలో ఎన్ని రోజులు గడిచిపోయాయి అనే దినగణనలో చాలా ఆసక్తికరమైన వివరాలు విశేషాలు నిక్షిప్తమై ఉంటాయి. ముఖ్యంగా క్రికెట్ స్టార్స్ యొక్క కెరీర్ విశేషాలను ప్రస్తావించేటప్పుడు వాళ్ళ వయసును సంవత్సరాలలో కాకుండా రోజుల్లో రాస్తుంటారు. ఎన్ని రోజుల వయసులో కెరీర్ ప్రారంభమైంది, ఎన్ని రోజుల్లో ఎన్ని మ్యాచ్ల్లో ఎన్ని రోజుల వయసులో ఎన్ని వేల రన్స్ చేశారు అంటూ ఆసక్తికరమైన వివరాలు వెల్లడిస్తుంటాయి క్రికెట్ గణాంకాలు. అదే క్రమంలో మన సినిమా స్టార్స్ యొక్క దినగణన చేస్తే ఆ వివరాలు విశేషాలు అభిమానులను విపరీతంగా అలరిస్తాయి. నిజంగా వాళ్ళకి పండగే పండగ. తమ అభిమాన స్టార్ పుట్టి ఎన్ని రోజులైంది, కెరీర్ స్టార్ట్ చేసి ఎన్ని రోజులైంది, కెరీర్లోని ప్రధాన ఘట్టాలు జరిగి ఎన్ని రోజులైంది, ఇలా కెరీర్లోని మైలురాలను నెంబర్ ఆఫ్ డేట్స్లో చూసుకుంటే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అయితే ఆ సెలబ్రిటీల కెరీర్లో చాలా ఆసక్తిదాయకమైన ఘట్టాలు ఉన్నప్పుడే ఆ విశేషాలను ఎంజాయ్ చేయగలుగుతాం. తెలుగు చలనచిత్ర రంగంలో అలాంటి మలుపులు మైలురాళ్ళు కలిగి 45 ఏళ్ల మిరుమిట్లు గొలిపే కెరీర్ చవిచూసిన స్టార్ ఎవరు అంటే టక్కున మెగాస్టార్ చిరంజీవి అనే సమాధానం రీసౌండ్లో వినిపిస్తుంది. మరి ఈ నేపథ్యంలో చిరంజీవి జీవితంలో ఏ సంఘటన ఎప్పుడు జరిగింది, అది జరిగే నాటికి చిరంజీవి వయసు ఎన్ని రోజులు తెలుసుకోవటాన్ని అభిమానులు బాగా ఎంజాయ్ చేస్తారు. అందుకే మెగాస్టార్ సినీ జీవితంలోని మైల్ స్టోన్ లాంటి విశేషాలను నెంబర్ ఆఫ్ డేస్ రూపంలో మీ ముందుకు తెస్తోంది సుమన్ టీవీ. 2024 ఫిబ్రవరి 1 నాటికి చిరంజీవి జీవితంలోని మైలురాళ్ల వంటి ఘట్టాలు ఏమిటో, అవి జరిగే నాటికి చిరంజీవి వయసు ఎన్ని రోజులో సరదాగా చూద్దాం. అయితే ఈ దినగణనకు 2024 ఫిబ్రవరి 1 నుండి కౌంట్ తీసుకుంటున్న కారణం ఏమిటి అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. ఆ వివరాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడక తప్పదు. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్ us know the milestone events of మెగాస్టార్ కెరీర్. వాటిల్లో మొదటి విశేషం చిరంజీవి తొలి చిత్రం ప్రాణం ఖరీదు 1978 సెప్టెంబర్ 22 శుక్రవారం రోజున విడుదలైందన్నది అందరికీ తెలిసిందే. ఆ రోజున తొలిసారిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన చిరంజీవి అనే వర్ధమాన నటుడు తెలుగువారి జీవన విధానంలో అంతర్భాగంగా మమేకమై 4.5 దశాబ్దాల విడదీయరని అనుబంధాన్ని కొనసాగించడం అభినందనీయం. సో నటుడుగా వెండి తెరపై ప్రత్యక్షమై తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యే సమయానికి చిరంజీవి వయసు 8,432 రోజులు. ఇక కొనిదెలింటి కుర్రాడితో అల్లువారు వియ్యమంద శుభలేఖలు పంచిపెట్టి సురేఖల చేయి పట్టిన రోజు 1980 ఫిబ్రవరి 20 బుధవారం. అంటే పెళ్లి రోజు నాటికి చిరంజీవి వయసు 8,948 రోజులు. వర్ధమాన నటుడుగా పరిచయమై అద్భుత విజయాలతో వర్తమాన నటుడుగా ఎదుగుతున్న క్రమంలోనే చిరంజీవి తొలిసారి తండ్రి అయ్యారు. అది జరిగింది 1982 మార్చి 12 శుక్రవారం రోజున. ఆడపిల్ల పుట్టింది. అప్పటికి చిరంజీవి వయసు 9,699 రోజులు. చిరంజీవి కెరీర్ను మలుపు తిప్పటమే కాకుండా తెలుగు సినిమా కమర్షియల్ స్టామినా ఇది అని చెప్పిన బ్లాక్ బస్టర్ హిట్ ఖైదీ విడుదలైంది 1983 అక్టోబర్ 28 శుక్రవారం రోజున. ఆ రోజుకు చిరంజీవి వయసు 10,021 రోజులు. తన నటవారసుడు తన లెగసీని సగర్వంగా సమున్నత శిఖరాగ్రాల మీద ఆవిష్కరిస్తున్న తనయుడు రామ్ చరణ్ పుట్టినరోజు 1985 మార్చి 27 శుక్రవారం. ఆ రోజుకు చిరంజీవి వయసు 10,810 రోజులు. తన ఇమేజ్కి, స్టార్డమ్కు, సాలబిలిటీకి, స్టామినాకు తగినట్లుగా మెగాస్టార్ అనే టైటిల్ తొలిసారిగా తెర మీద పడిన రోజు 1988 ఆగస్టు 4 గురువారం మరణ మృదంగం అనే సినిమాలో. ఆ రోజుకు చిరంజీవి వయసు 12,036 రోజులు. భారతదేశ చలనచిత్ర చరిత్రలో తొలిసారిగా కోటికి మించి అంటే 1,25,00,000 అత్యధిక పారితోషికాన్ని తీసుకున్న స్టార్గా రికార్డులకు ఎక్కగా 1992 సెప్టెంబర్ 13 ఆదివారం డేట్ లైన్తో వచ్చిన ద వీక్ మ్యాగజైన్ బిగ్గర్ దాన్ బచ్చన్ అనే కవర్ స్టోరీ రాయటం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పెను సంచలనం సృష్టించింది. ఆ రోజుకు చిరంజీవి వయసు 13,537 రోజులు. మెగాస్టార్గా తారాపదంలో విహరిస్తూనే తన ఆలోచనలను, ఆశయాలను సేవా మార్గం వైపు మళ్లించుకున్న సేవా తత్పరుడు చిరంజీవి.
కోట్లాది అభిమానులను సేవా ఉద్యమ కార్యకర్తలుగా తీర్చిదిద్ది రక్తదాన నేత్రదాన ఉద్యమాల వైపు నడిపించి సమాజంలో గౌరవప్రదమైన వ్యక్తులుగా తీర్చిదిద్దారు. ఆ సేవా పదంలో గొప్ప మైలురాయిగా నిలిచిపోతుంది 1998 అక్టోబర్ 2 శుక్రవారం రోజున స్థాపించబడిన చిరంజీవి బ్లడ్ అండ్ ఐ బ్యాంక్. ఆ రోజుకు చిరంజీవి వయసు 15,747 రోజులు. జీవితంలో తొలి ప్రతిష్టాత్మకమైన ఫిలింఫేర్ అవార్డును పున్నమినాగు చిత్రం కోసం 1980 జూలై 6న స్వీకరించిన రోజు చిరంజీవి వయసు 9,085 రోజులు కాగా 2006 ఏప్రిల్ 26 మంగళవారం రోజున భారతదేశపు అత్యున్నత 3వ పౌర పురస్కారమైన పద్మభూషణ్ అందుకునే రోజుకు చిరంజీవి వయసు 18,507 రోజులు. ఆంధ్రా యూనివర్సిటీ నుండి అదే సంవత్సరం నవంబర్లో గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. ఇక రాజకీయ రంగ ప్రవేశం చేసి తిరుపతిలో కనీ విని ఎరుగని స్థాయిలో బహిరంగ సభను నిర్వహించి ప్రజారాజ్యం పార్టీని ప్రకటించిన రోజు 2008 ఆగస్టు 26. ఆ రోజుకు మెగాస్టార్ వయసు 19,363 రోజులు. అక్టోబర్ 2012 నుండి మే 2014 వరకు కేంద్ర టూరిజం శాఖ మంత్రులుగా సేవలందించారు చిరంజీవి. తన జీవితంలో 20,860వ రోజు నుండి 21,467వ రోజు వరకు అంటే 607 రోజుల పాటు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. ఇక భారతదేశపు 2వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ ప్రకటన వెలువడిన 2024 జనవరి 25 గురువారం నాటికి చిరంజీవి వయసు 24,994 రోజులు. ఇవి ఇంతింతై ఒటుడింతై అన్నట్లుగా ఎదిగి తెలుగువారి హృదయాలలో సమున్నత స్థానాన్ని సముపార్జించుకున్న మెగాస్టార్ చిరంజీవి 45 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానంలోని కొన్ని ముఖ్యమైన మైలురాళ్ళు. డే అండ్ డేట్స్తో సహా పొందుపరచబడిన ఈ విలువైన సమాచారంలో మరొక అద్భుతమైన రోజు, మరపురాని రోజు, ప్రతి అభిమాని మనసులో చిరస్థాయిగా నిలిచిపోయే రోజు, ఈ ప్రత్యేక కార్యక్రమానికి ప్రేరణగా నిలిచిన మ్యాగ్నిఫిషియంట్ మెమరబుల్ డే ఫిబ్రవరి 1, 2024. నిజానికి ఈరోజు ఎంత గొప్ప మైల్ స్టోన్ అంటే కోట్లాది అభిమానుల హృదయాలలో ఖైదీగా కొలువు తీరిన మెగాస్టార్ భూమిని తాకి నేటితో 25,000 రోజులు పూర్తవుతుంది. సో 1955 ఆగస్టు 22న జన్మించిన కొనిదెల శివశంకర వరప్రసాద్ మెగాస్టార్ చిరంజీవి అనే నామాంతరంతో సాగించిన అద్వితీయ ప్రస్థానానికి 25,000 రోజులు పూర్తి అయ్యాయి. అయితే 25,000 రోజుల జీవనయానం చాలామంది చేస్తారు. కానీ ఆ 25,000 రోజుల్లో ఎన్ని రోజులు, ఎన్ని గంటలు, ఎన్ని నిమిషాలు, ఎన్ని క్షణాలు సద్వినియోగం అయ్యాయి, సత్ఫలితాలను ఇచ్చాయి అని సమీక్షించుకుంటే జీవితంలో ప్రతి దశను ఫలప్రదం, జయప్రదం చేసుకున్న చిరంజీవి నిజమైన ధన్యజీవి. అందుకే అంటాను, అభిమానుల గుండెలలో లైఫ్ టైం జైలు, ఈ జీవితాంత ఖైదీకి దొరకదంట బెయిలు. భారతదేశ చలనచిత్ర చరిత్రలో సువర్ణాక్షరాలు లిఖితార్హమైన అధ్యాయంగా నిలిచిన చిరంజీవిని చిరంజీవిగా శతమానం భవతి శతాయు పురుష ఆయుష్ సేవేంద్రియే ప్రతిష్టతి అని దీవిస్తోంది ప్రపంచవ్యాప్తంగా విస్తృతమైన అనంతకోటి అభిమాన గణం. చిరంజీవి జీవితంలోని మైనురాళ్ళ సంఘటనలన్నింటినీ కూడా ఏర్చి కూర్చి ఒక అభిమాని సాయి కృష్ణ అనేటువంటి ఒక వీరాభిమాని పంపించినటువంటి గణాంకాలు ఇవన్నీ కూడాను. అభిమానానికి ప్రతిరూపంగా అభిమానమే చిరంజీవి అంటే ప్రాణం పెట్టేటువంటి అభిమాని పేరు సాయి కృష్ణ. హైదరాబాద్లోనే ఉంటాడు. తను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు. ఇంత విలువైన సమాచారాన్ని ఇచ్చినటువంటి సాయి కృష్ణకు చిరంజీవి గారి పక్షాన, ఆయన అభిమానుల పక్షాన, సుమన్ టీవీ పక్షాన హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.